హాయ్ హలో అందరూ నమస్తే. మనం ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే మనం ఏదైతే అంటున్నామో అదే తిరిగి మనకు రేపు జరగవచ్చు, అదే పరిస్థితి ఎదురు కావచ్చు. సో కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక వ్యక్తి వైపు మనం ఒక వేలెత్తి చూపిస్తున్నామంటే మిగతా వేళ్ళు మన వైపు కూడా చూపిస్తూ ఉంటాయి. పైగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్లు, చక్రాలు తిప్పేటువంటి పర్సన్లు, చరిత్ర కలిగినటువంటి పర్సన్లు, మరి అలాంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మరి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తన కొడుకుతో సమానమైనటువంటి జగన్ గారిని ఉద్దేశించి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత దారుణంగా మాట్లాడాడో అందరికీ తెలుసు. సో వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో ఇప్పుడు అవే మాటలు తిరిగి చంద్రబాబు నాయుడు గారికే తగులుకున్నాయి. అది ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తన డబ్బా తన కొట్టుకుంటారని ఒక అభిప్రాయాలు చాలామందికి ఉన్నాయి, మెజారిటీ పీపుల్కి ఉన్నాయి. ఎప్పుడు డబ్బా కొట్టుకుంటున్నారు, అన్నీ నేనే చేశానని చెప్పుకుంటారని చెప్పి. సో ఇప్పుడు అదే క్రమంలో తనను తానే ట్రోల్ చేసుకుంటున్న చంద్రబాబు అని చెప్పి ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లు వచ్చి ఏరియల్ సర్వే చేస్తాడు, ఎక్కడో చోట రెడ్ కార్పొరేట్ అధికారులు ఒక 2 నిమిషాలు అట్లా చూసి వెళ్ళిపోతాడు, గాల్లో తిరిగితే కనపడుద్దా తమ్ముళ్ళు, బిస్కెట్ చిన్న బిస్కెట్ ఒక తినడానికి ఒక బిస్కెట్ కూడా ఈయన ఒక ముఖ్యమంత్రి, గాల్లో తిరిగినోడు గాల్లోనే పోతారని చెప్పి దారుణమైనటువంటి మాటలు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి పరిస్థితి గతంలో. ఇప్పుడు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా దెబ్బతిన్నటువంటి ప్రాంతాలను పరిశీలించడానికి హెలికాప్టర్లో మరి బాపట్ల, పల్నాడు, కృష్ణా జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలో పంట నష్టానికి సంబంధించి అన్నీ ఏరియల్ సర్వే చేస్తాడు. అధికారులతో మాట్లాడుతూ వీడియో క్లిప్పింగ్ బయటకు వచ్చింది. సో మరి కనపడుద్దా? హెలికాప్టర్ ఉంటే కనపడుతుందా? కిందికి వెళ్ళాలి కదా, ఆ పొలాలను నడవాలి కదా, నడిచి ఆ రైతుల యొక్క కష్టాలు తెలుసుకోవాలి కదా, ఎంత నష్టపోయింది ఏంటి అనేది చేయలేదు. ఆ ట్రోల్ అవుతున్నటువంటి వీడియో ఒకసారి చూడండి. ఇది ప్రభుత్వ వైఫల్యం అవునా కాదా అని మనం అడుగుతున్నా. ముఖ్యమంత్రి వస్తారు, హెలికాప్టర్లు తిరుగుతారు, హెలికాప్టర్లో తిరిగితే కనపడుతున్నామని ఏరియల్ సర్వేలో వస్తాడు. అంటే మీ హెలికాప్టర్లో వస్తారు, గాల్లో వస్తారు, గాల్లో పోతాడు. ఏమనుకుంటున్నాడు నాకైతే అర్థం కాల. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది కదా, ఇక్కడ ఆయన తిరుగుతున్నాడు కదా, హెలికాప్టర్లో తిరుగుతున్నాడు కదా. ఓకే, ఇక్కడ పక్కన ఉన్నటువంటి సుధీర్ రెడ్డిని గమనించారా? చప్పట్లు కొడతా ఉన్నాడు. సో సుధీర్ రెడ్డి పరిస్థితి ఏ రకంగా ఉందో కూడా అందరికీ తెలుసు. ఎందుకంటున్నానంటే కష్టాల్లో ఉండే మిమ్మల్ని ఆదుకుంటామని భరోసా ఇవ్వాలి. గిరగిరా తిరుగుతానే ఉన్నారు, ఎక్కడో పడతావు, నీ గిరగిర తిరిగి కళ్ళు తిరుగుతున్నారు పడి శాశ్వతంగా ఫినిష్ అయిపోతావు. ఆ మాటలు అనొచ్చా? గిరగిర తిరిగి శాశ్వతంగా ఫినిష్ అవుతాయనే మాట అనొచ్చా? జగన్ గారిని ఉద్దేశించి ఆ మాట అన్నాడు. ఇప్పుడు ఈయన కూడా తిరుగుతున్నాడు కదా, హెలికాప్టర్లోనే తిరుగుతున్నాడు కదా, హెలికాప్టర్లో తిరిగి సర్వే చేస్తూ ఉన్నాడు, ఏరియల్ సర్వే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలు పట్టించుకోలేదు, ప్రజల్ని కలవలేదని మాట్లాడతారు. మొన్న మీ హయాంలోనే బుడమేరు వరదలు వచ్చినప్పుడు ఎవరి కారణంగా వచ్చినాయి? ఎవరి నిర్లక్ష్యం వల్ల వచ్చినాయి? మీ కారణంగా, మీ నిర్లక్ష్యం వల్ల వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి పోయి అక్కడ ప్రజల్ని నీటిలో నడిచి వారి యొక్క సమస్యలను తెలుసుకొని మరి పార్టీ తరపు నుంచి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ₹1 కోటి ఆర్థిక సాయం అందించి ఆ ప్రాంతానికి, అదేవిధంగా 2 లక్షలకు పైగా వాటర్ బాటిళ్ళు, 1 లక్షకు పైగా పాల ప్యాకెట్లు, వారికి కావాల్సినటువంటి ఆహార వస్తువులు ఇవన్నీ కూడా సాయం చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ నిర్లక్ష్యం కారణంగా మీరు పట్టించుకోకపోతే రోడ్డున పడి ధర్నాలు చేశారు వాళ్ళు. పాపం మాకు సాయం అందలేదని చెప్పి మీరేం పబ్లిసిటీ చేసుకున్నారు? ఏఏ ద్వారా డ్రోన్ కెమెరాతో వాళ్ళకు ఆహారం అందించామని చెప్పి ఒక ఏఏ చూపిస్తే పాపం ప్రజలు నిజంగానే పోయి అందించారేమనుకున్నారు. మీరు ఇక్కడ మీ ఛానల్లో చూపించారు, గ్రౌండ్ లెవెల్లో లేదు, గ్రౌండ్ రియాలిటీస్ ఏం లేదు. ఇప్పుడు కూడా అంతే కదా, రూమ్లో కూర్చొని చూసేసి హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ అదంతా చూస్తే కష్టాలు తీరిపోతాయా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్లు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకున్నారు, ప్రమాద హెచ్చరికలు జారీ చేసినారు, వాలంటీర్ వ్యవస్థనే వాడుకున్నాడు, సచివాలయ వ్యవస్థనే వాడుకున్నాడు, ఏ ప్రాంతంలో ఏ రకంగా ఉంటుందనేటువంటి హెచ్చరికలు వారి చేత ప్రజలకు చెప్పించే ప్రయత్నం చేశారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు, ముందస్తుగానే ఆహారం వాళ్ళకి అందించే ప్రయత్నం చేశారు. తర్వాత నష్టపోయినటువంటి వారికి కూడా మరి కోట్లలో డబ్బులు రిలీజ్ చేసి పాక్షికంగా నష్టపోయిన ఇంటికి ఇంత అని చెప్పి, పూర్తిగా నష్టపోయినటువంటి ఇంటికి ఇంత అని చెప్పి, చనిపోయిన కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించి మరి పంటలకు సంబంధించి నష్టపోతే వాటికి కూడా కోట్లలో డబ్బులు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి జగన్ గారి హయాంలో.
మరి ఇన్పుట్ సబ్సిడీ కూడా 2,000 కోట్లకు పైగా రిలీజ్ చేశారు. అప్పుడు అంతెనెల మరమ్మతులకు సంబంధించి 1,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఇట్లా ఒకటేమిటి అనేక రకాలుగా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కరోనా టైంలో మీరంతా ఎక్కడున్నారు సార్? హైదరాబాద్లో పిల్లలు మనవడితో ఆడుకుంటున్నారు, మీ కుమారుడు మీ మనవడితో ఆడుకున్నారు, మీరు అట్లా సైకిల్ తొక్కుతూ సరదాగా ఆటలాడుతూ ఉన్నారు. ఇక్కడికి ఏమైనా వచ్చారా? కంటికి రెప్పలా కాపాడుకున్న మాట వాస్తవం కాదా? ప్రతి ఇంటికి కూడా ఏం కావాలో అందించిన మాట వాస్తవం కాదా? అసలు ఆ టైంలో మీరు లేకపోయినా కూడా కరోనాని నేనే కంట్రోల్ చేసినా అని చెప్తారు. ఇప్పుడు కూడా ఈ వరదలన్నింటినీ కంట్రోల్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారినే దేశం మొత్తం అడుగుతున్నారని చెప్పి మీ మీడియాలో చెప్తారు. కుదరలేదు కానీ కుదిరితే చేయితో విసిరి కొట్టేవాడు సైక్లోన్ అని చెప్తారు. అదేదో మీ పార్టీ సైకిల్ అన్నట్టు. గ్రౌండ్ రియాలిటీకి మీరు చేసిన దానికి సంబంధం లేదు. ఇప్పటికీ కూడా చాలామంది సహాయం అందలేదని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది చాలా చాలా ప్రాంతాల్లో. మీరు మాట్లాడిన మాటలు కానీ మీ చేతులకు సంబంధం లేదు కాబట్టి ఇట్లా మీ పాత ఆనిముత్యాలని తీసి ఈ రకంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు కరెక్ట్గా ఉంటే ఎవరూ ట్రోల్ చేయరు. ఈ సందర్భాల్లో రాజకీయాలు చేయడం అవసరమా? మరి అలాంటి సందర్భాల్లో మీరు ఎట్లా రాజకీయాలు చేస్తారు? చేయకూడదు కదా రాజకీయాలు. మనం రాజకీయాలు చేస్తాం, దేనైనా రాజకీయంగా వాడుకుంటాం. సో అది పరిస్థితి. ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ సర్వే చేసినటువంటి క్రమంలో దానికి సంబంధించి విపరీతంగా ఆ వీడియో ట్రోల్ అవుతుంది. గతంలో ఆయన జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలను ఇప్పుడు ఆయన తిరుగుతున్నటువంటి వీడియో క్లిప్పింగ్ను సోషల్ మీడియా వేదికగా పెట్టి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు.